హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి క్రికెట్ సందడి అనేది మొదలై చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఎస్ఆర్హెచ్ పరిస్థితి చూస్తూ ఉంటే ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. అంటే 7 మ్యాచెస్ కంప్లీట్ అయ్యి ఇందులో 5 ఓటములు, కేవలం 2 విజయాలు. మరి దీని తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. సార్, హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది, కానీ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాత్రం ఊపు 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 ఉంటుందని అనుకున్నది మాత్రం ఆ ఊపే లేకుండా ఆడుతున్నారు. ఊపే ఎక్కువైంది, హైప్ ఎక్కువైంది. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ బ్రహ్మాండంగా ఆడేస్తారు, 300 కొడతారు. ఆ 300 మ్యానియా అది వాళ్ళని చాలా దెబ్బతీసిందేమో నాకు అనిపించింది. టీం కూడా ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి కూల్గా వెళ్లకుండా, కూల్గా స్కోర్ వైపు వెళ్లకుండా చాలా క్విక్గా చేయాలి. పవర్ ప్లేలో 100 కొట్టాలి, 300 కొట్టాలి, ఇలాంటి టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల దెబ్బతిన్నారేమో అని అనిపిస్తుంది. బౌలింగ్ కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదు. దే హ్యావ్ లెఫ్ట్ భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి ఎవరైతే అంత గ్లామర్ బౌలర్స్ కాదు, కానీ దే పర్ఫార్మ్ ఎ లాట్. అలాంటి వాళ్ళని వదిలేసుకుని వేరే బౌలర్ని తెచ్చుకున్నారు. షమీ హ్యాస్ బిన్ డిసప్పాయింట్మెంట్. ఈవెన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే హాఫ్ ఏ స్టేజ్లో మీరు చెప్పినట్టు 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. 7 మ్యాచ్లు ఉన్నాయి. 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. ఎందుకంటే 16 పాయింట్స్ వస్తే యూ విల్ బీ త్రూ టు ద సెమీస్, ప్లే ఆఫ్స్కి 16 వస్తే గన్ షాట్కి వెళ్తారు. చాలా వరకు నాకు తెలిసినంత వరకు 16 వచ్చిన ఎవరు మిస్ కాలేదు. 14తో కూడా యూ క్యాన్ గో టు ప్లే ఆఫ్స్. కానీ మీకు నెట్ రన్ రేట్ చాలా బాగుంది. అందులో ఇప్పుడున్న కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందంటే 5-6 టీమ్స్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. At one point, 5 teams are having 10 points each. సో హాఫ్ ఏ స్టేజ్లో 5 టీంలకి 10 పాయింట్లు ఉన్నాయి. అంటే ఎంత హెవీ కాంపిటీషన్ ఉంది. 5లో మేము 5గురం వెళ్తాం, మిగతా 5గురిని చాలా కిందకి నెట్టేసాం అన్నట్టుగా ఉన్నారు. ఆ స్టేజ్లో ఏంటంటే ఎస్ఆర్హెచ్ కెన్ అఫోర్డ్ టు లూజ్ జస్ట్ 1 మ్యాచ్. సెకండ్ హాఫ్లో ఒక్క మ్యాచ్ మాత్రం ఓడిపోయినా పర్వాలేదు, మిగతా 6 మ్యాచ్లు గెలవాలి. దట్ ఈస్ అన్ అప్హిల్ టాస్క్. బట్ ఆ కేపబిలిటీ ఉంది ఆ టీంకి. బ్యాటింగ్ కానీ క్లిక్ అయితే బౌలింగ్ వీక్నెస్ కవర్ చేసుకునే కేపబిలిటీ ఉంది. అది జరగాలి. దానికి పిచ్లు కూడా సహకరించాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మీకు సెకండ్ హాఫ్లో పిచ్లు స్లో డౌన్ అవుతాయి. పిచ్లు స్లో డౌన్ అయ్యి బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. స్లోయర్ వన్స్ ఇంపార్టెంట్ అవుతాయి. ఎస్ఆర్హెచ్ లాంటి బిగ్ హీటర్స్కి సెకండ్ హాఫ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్న పరిస్థితి అంత ఆశ్చర్యజనకంగా కనపట్లేదు. యూజువల్గా మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలవాల్సిన మ్యాచెస్ అనేది కూడా ఫాస్ట్ ట్రాక్స్ కానీ ఆ పిచ్చెస్ కంప్లీట్గా ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ బిగ్ స్కోర్ అనేది కూడా అచీవ్ చేయగలుగుతారు. మీరు ఇప్పుడు చెప్పింది చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా ఘోరంగా ఉండబోతుందేమో అనిపించేలా అనిపిస్తూ ఉంది. అలా అనుకోవచ్చా సార్? అంటే టీంలో ఏమైనా మార్పులు అంటే వీళ్ళ ఆట తీరులో మార్చుకుంటే వాళ్ళు కొంతమంది కొత్త ప్లేయర్స్, స్మరణ్ అనే ఒక ప్లేయర్ని, రవిచంద్రన్ స్మరణ్ అనే ప్లేయర్ని తెచ్చుకున్నారు. సో మధ్యలో ఒక ప్లేయర్ ఎవరైనా కాస్త సాలిడ్గా ఆడగలిగేవాళ్ళు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ లాంటి వాళ్ళు ఏంటంటే, లేకపోతే విరాట్ కోహ్లీ ఫర్ ఆర్సీబీ. విరాట్ కోహ్లీ ఏంటంటే చేజ్లో కానీ స్టార్టింగ్లో కానీ అతను ఒక సాలిడ్గా ఒక ఎండ్లో ఉంటాడు. అవతల ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు, రజత్ పాటీదార్, లియామ్ లివింగ్స్టన్, బిగ్ హిట్టర్స్ అందరూ అరౌండ్ హిమ్, దే స్కోర్ బిగ్. విరాట్ కోహ్లీ ఒక సాలిడ్గా ఉంటాడు. అలాగే రాహుల్ ఫర్ డీసీ, అతను సాలిడ్గా ఒక ఎండ్లో ఉంటాడు, మిగతా వాళ్ళు రన్స్ చేస్తారు. మార్క్రమ్ ఫర్ ఎల్ఎస్జీ. ఇలాంటి ప్లేయర్స్ ఉంటే ఏంటంటే, కానీ ఎస్ఆర్హెచ్కున్న ప్రాబ్లం ఏంటంటే 1 to 6 ఇంక్లూడింగ్ 6లో వచ్చే అనికేత్ వర్మ కూడా ఓవర్ అగ్రెసివ్గా ఆడుతున్నాడు. సో 6 అగ్రెసివ్ ప్లేయర్స్ వాళ్ళు ఎప్పుడైనా ఏ బాల్కైనా ఆడవచ్చు. ఒక ఓవర్లో 3 4 కొడతారు, కానీ నెక్స్ట్ బాల్కి ఆడుతారు. ఆ కైండ్ ఆఫ్ ఎ బ్యాటింగ్ ఉంది. అలా కాకుండా సాలిడ్గా ఒక ప్లేయర్ ఎవరన్నా ఉంటే అరౌండ్ హిమ్ ది ఎంటైర్ బ్యాటింగ్ షుడ్ రివాల్వ్. అలాంటి రోల్ లేకుండా పోయింది. సో దానివల్ల యాక్చువల్లీ నితీష్ కుమార్ రెడ్డి కెన్ ప్లే దట్ కైండ్ ఆఫ్ రోల్. నితీష్ కుమార్ రెడ్డి కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. కానీ నితీష్ కుమార్ రెడ్డి అన్ఫార్చునేట్లీ ఈ సీజన్లో క్లిక్ కాలేదు. అంటే ఎవరికైనా సెకండ్ సీజన్ అనేది చాలా టఫ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తర్వాత అనలిస్టులు అందరూ ఏం చేస్తారంటే కంప్యూటర్లో ఇతని వీక్నెస్లన్నీ పసిగట్టేస్తారు. సో హౌ టు సార్ట్ హిమ్ అవుట్ అనేది తెలిసిపోతుంది. సో నితీష్ కుమార్ రెడ్డి కనుక మళ్ళీ ఫామ్ అందుకుంటే మనం అనుకున్న ఆ లోటు తీరిపోతుంది. ఒక సాలిడ్ ప్లేయర్ అక్కడ దొరుకుతాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్యూర్స్ని ఫ్యాన్స్ అంత ఈజీగా తీసుకోలేదు. అతని మీద ట్రోలింగ్ అవుతుంది విపరీతంగా. దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఏం చేస్తారు ఎవరైనా, ఒక సీజన్లో ఫామ్ దొరకదు. దాని గురించి అతను తప్పేం లేదు కదా, అతను ప్రయత్నం చేస్తున్నాడు, కానీ సమ్హౌ ఈజ్ నాట్ క్లికింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్ లాంటి ఒక ఎస్టాబ్లిష్ ప్లేయర్, అకాంప్లిష్ ప్లేయర్, అతను కూడా కంటిన్యూస్ ఫెయిల్ అవుతున్నాడు. సో ఫామ్ అనేది
ఎవరి చేతిలో కావాలని చేసే పని కాదు. సో నితీష్ కుమార్ రెడ్డిని అనవసరంగా ట్రోల్ చేయడం కూడా అన్యాయమైన విషయం. సరే, షార్ట్ సెలెక్షన్ విషయంలో కూడా నితీష్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న ఆ షార్ట్స్ కానీ కంప్లీట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే తన శైలికి విరుద్ధంగా ఆడుతున్నాడేమో, ఏంటంటే మిగతా వాళ్ళు కూడా అలా ఆడుతున్నారు, నేను కూడా అలాగే ఆడాలి, బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మాది డిఫరెంట్ ఎస్ఆర్హెచ్ది అనే ఆ మైండ్ సెట్లో ఉండిపోయాడేమో అని కూడా అనిపిస్తుంది సార్ ఫెయిల్యూర్కి కారణం. కరెక్టే, కానీ అంటే లాస్ట్ ఇయర్ అలాగే క్లిక్ అయ్యాడు అతను ఇప్పుడు కూడా అగ్రెసివ్ ప్లేయర్గానే మనకి వచ్చాడు. ఇండియన్ టీంకి ఆడినా కూడా అలా అగ్రెసివ్గానే ఆడాడు, అగ్రెసివ్గా పర్ఫామ్ చేశాడు. సో ఒకసారి క్లిక్ అవునప్పుడు మీరు చెప్పినట్టుగా కొంత చేంజ్ చేసుకోవాలి, కొంత నెమ్మదించి షార్ట్ సెలెక్షన్, ఏ బాల్కి ఎలాంటి షాట్ కొట్టాలి, సేఫ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ మనం చూసాం ఎంత రిస్క్ ఫ్రీ క్రికెట్ ఆడతాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఆల్సో కెన్ ప్లే లైక్ దట్ బికాస్ హీస్ క్విక్ బిట్వీన్ ద వికెట్స్. విరాట్ కోహ్లీ ఎంత క్విక్గా వికెట్స్ మధ్యలో పరిగెడతాడో, దిస్ ఫెలో ఈజ్ ఆల్సో వెరీ వెరీ అథ్లెటిక్, వెరీ గుడ్ ఫీల్డర్, అండ్ అతను రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా బాగుంటుంది. అలాంటప్పుడు యూ ట్రై టు రొటేట్ ద స్ట్రైక్ అండ్ వెయిట్ ఫర్ ద లూజ్ బాల్. అలాంటి మీరు చెప్పినట్టుగా అది దట్ షుడ్ బి ద ఐడియా. అలాగేమైనా మార్చుకుంటే, ఆట తీరు మార్చుకుంటే, మళ్ళీ ఒక్కసారి ఒక పెద్ద నాకు వచ్చిన తర్వాత యూ కెన్ గో ఫర్ యువర్ షాట్స్. ఓకే, అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి అన్ని టీమ్స్కి వాళ్ళ బౌలింగ్ ఎవరెవరు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేసింది. ఈవెన్ ఉన్న 10 టీమ్స్లో 9 టీమ్స్కి వచ్చేసింది. కానీ ఎక్సెప్ట్ ఎస్ఆర్హెచ్కి మాత్రం ఎందుకు ఆ బౌలింగ్ లైనప్ అనేది కూడా కరెక్ట్గా కుదరట్లేదు, వికెట్లు అంటే తీసే ఎబిలిటీ బౌలర్స్ దొరకట్లేదు, ఎందుకు అలా అనుకో. మెయిన్గా స్పిన్ బౌలర్స్ సరైన వాళ్ళు లేరు. వీళ్ళు మొదటి నుంచి స్పిన్ బౌలింగ్ నెగ్లెక్ట్ చేశారు. సరైన ఒక గన్ ఇండియన్ స్పిన్ బౌలర్ ఎవరిని తీసుకోలేదు వాళ్ళు. రాహుల్ చహర్ని తీసుకున్నారు, మొన్న లాస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఆడిచ్చారు, ఒక్క ఓవరే ఇచ్చారు, అతన్ని పక్కన పెట్టేశారు. జిషాన్ అన్సారీ కొత్త కుర్రాడు, పర్వాలేదు, బట్ హీఈస్ నాట్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ సంబడి లైక్ దిగ్వేష్ రాఠీ కానీ విప్రాజ్ నిగమ్, కొత్త వాళ్ళు కొంతమంది వచ్చేది వాళ్ళంతా లేదు. ఈజ్ డూయింగ్ ఓకే. అండ్ అన్ఫార్చునేట్లీ జాంపా కొన్ని మ్యాచ్లు ఆడి వాటిలో కూడా పర్ఫామ్ చేయలేదు. అతను ఇంజరీ వల్ల వెళ్ళిపోయాడు, అతను హీజ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సరైన స్పిన్నర్స్ లేరు. ఉన్న స్పిన్నర్స్ కూడా ఎక్కువ ఓవర్స్ ఇవ్వట్లేదు. మేబీ ప్యాట్ కమిన్స్ స్పిన్నర్స్ మీద మంచి అభిప్రాయం లేదు. సో అతను ప్యాట్ కమిన్స్ స్పిన్నర్స్కి ఓవర్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఎవరు కోటా కంప్లీట్ చేయట్లేదు, స్పిన్నర్స్కి బౌలింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు. నేను చెప్పినట్టుగా రాహుల్ చహర్ని ఇంపాక్ట్ ప్లేయర్గాను అలా తీసుకొచ్చా లాస్ట్ మ్యాచ్లో. ఈ బౌల్డ్ జస్ట్ 1 ఓవర్. అతని కాన్ఫిడెన్స్ ఏమవుతుంది? అతనికి కనీసం ఒక తర్వాతనే మనకు పనికోవాలంటే క్యాప్టెన్కి నా మీద కాన్ఫిడెన్స్ లేదు, మ్యాచ్లో ఆయన ఆడుతున్నా బౌల్డ్ జస్ట్ 1 ఓవర్ అంటే నెక్స్ట్ మ్యాచ్లో కూడా అతని కాన్ఫిడెన్స్ చాలా లో ఉంటుంది. సో స్పిన్నర్స్ని సరిగ్గా యూజ్ చేయట్లేదు. హీఈస్ గోయింగ్ ఫర్ పేస్. సిమర్జిత్ సింగ్ చాలా మ్యాచ్లు ఆడించారు, సిమర్జిత్ సింగ్ పేస్ ఉంది కానీ వేరియేషన్స్ లేవు. దానివల్ల ఏంటంటే హీ ప్రూవ్ టు బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ తన బౌలర్స్ని హ్యాండిల్ చేస్తున్న విషయంలో నాకు తీవ్రమైన అభ్యంతరం ఉంది. అతను ఈ స్లోయర్ వన్స్ బాగా వేసి జవదేవ్ ఉనాట్కర్ లాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వట్లేదు. కొన్ని పిచెస్ మీద ఉనాట్కర్ ఈజ్ వెరీ గుడ్, కానీ అతనికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వట్లేదు. హర్షల్ పటేల్కి ఫుల్ కోట ఇవ్వట్లేదు కొన్ని సందర్భాల్లో. హర్షల్ పటేల్ ఒక మ్యాచ్లో గెలిచిన మ్యాచ్లో 4 వికెట్స్ తీశాడు. సో సమ్హౌ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది బౌలర్స్ కూడా మీరు అన్నట్టు రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి, షమీ పర్ఫామ్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైమ్ బౌలర్స్ని హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగాలేదు నాకు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అంటే ఫామ్లో లేని షమీని కూర్చోబెట్టి జయదేవ్ ఉన్నని తీసుకొని వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటుందా నెక్స్ట్ మ్యాచ్ అట్లా ఏమన్నా? షమీ లాంటి బౌలర్ని కూర్చోబెట్టడం అనేది, ఎందుకంటే షమీ కాబట్టి ఆడించాలని కాదు నేను చెప్పేది, మీకు అంత ఛాయిస్ కూడా లేదు. అంటే అక్కడ ఎక్స్పెన్సివ్గా మారుతున్నాడు కదా, లాస్ట్ 3 మ్యాచెస్ గమనించుకుంటే మిగతా బౌలర్స్ అందరితో కంపేర్ చేసుకున్నా కానీ షమీ ఎక్కువ రన్స్ అనేది కూడా దారుణంగా ఇచ్చేస్తారు. షమీని జాగ్రత్తగా వాడుకోవాలి. షమీని ఏంటంటే 10-12 ఓవర్స్ లోపల అతని కోటా కంప్లీట్ చేసుకోవాలి. డెత్లో వేరే బౌలర్ మీరు అనుకుంటుగా జయదేవ్ నాటుకుంటున్న హర్షల్ ఉన్నాడు, అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్సో కెన్ బౌల్, అండ్ స్పిన్నర్స్ కెన్ బౌల్ అప్ టు 17th ఓవర్. 17th ఓవర్ దాకా స్పిన్నర్ వేయగలరు. అలాంటి సిచ్యువేషన్ మనం చూసాం. 18-19 ఓవర్ కూడా ఏం చూసాం. సాయి కిషోర్ రీసెంట్లీ బౌల్డ్ 20th ఓవర్ అండ్ గేవ్ జస్ట్ 9 runs అండ్ పిక్డ్ అప్ ఏ వికెట్. సో ఆ రకంగా షమీ ఎక్స్పెన్సివ్ అవుతాడు, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్. మీకు అంతకంటే ఛాయిస్ లేదు. షమీ లాంటి ఒక బౌలర్ని మీరు అతన్ని స్పెల్ మీరు 12 ఓవర్స్ లోపల కంప్లీట్ చేయండి. భువనేశ్వర్ కుమార్తో అతను అదే ప్రాబ్లం ఉంటుంది. షమీ వాజ్ నెవర్ ఏ గుడ్ బౌలర్ ఇన్ ది డెత్. అతని దగ్గర మంచి స్లోయర్ వన్స్ లేవు, మంచి పేస్ యూజ్ చేస్తాడు, మంచి సీమ్ ప్రజెంటేషన్ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ దో మెనీ వేరియేషన్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి యూ ట్రై టు ఫినిష్ ఆఫ్ ఈ స్పెల్ బై 12 or 13th ఓవర్. అలా చేస్తే మనకి ఎక్స్పెన్సివ్ అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, అండ్ రేపు జరగబోయే మ్యాచ్ ఆల్రెడీ ఇది ఒక ప్రతీకారంగా మనం తీసుకోవచ్చా? ఏంటంటే ఆల్రెడీ ముంబై ఎస్ఆర్హెచ్ని ఓడిపించింది. ఇప్పుడు హైదరాబాద్లో మరి హైదరాబాద్ ముంబైని ఓడించగలదా? ఓడించగలదు.
ఓడించలేదని చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ టైము ఐ హ్యావ్ సీన్ దట్ మ్యాచ్ లైవ్ ఆల్సో. ఇదే ముంబై టీంతో ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ బలం అక్కడే బయటపడింది. 277 కొట్టారు ఆ మ్యాచ్లో. యా ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఇలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడగలదు అనే దానికి మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ అక్కడే దొరికింది. దట్ వాస్ ది హైయెస్ట్ స్కోర్ అట్ దట్ టైం. దాన్ని మళ్ళీ ఎస్ఆర్హెచ్ వాళ్ళే ఓవర్టేక్ చేశారు, అది వేరే విషయం. సో 277 కొట్టారు కాబట్టి అదే రకంగా వాళ్ళు మళ్ళీ హోమ్ పిచ్ మళ్ళీ అలాంటి అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, ఒక టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, లేకపోతే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, మళ్ళీ ఆ స్పిరిట్ ఆఫ్ 2024 తెచ్చుకొని ఆడితే ఏంటంటే అప్పుడు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అభిషేక్ బాగా ఆడాడు, ట్రావిస్ బాగా ఆడాడు, దిస్ మ్యాన్ హెన్రీ క్లాసన్ బ్రహ్మాండంగా ఆడాడు. సో అదే రకమైన ఒక స్పిరిట్తో ఆడితే బాగుంటుంది. ఇషాన్ కిషన్ అప్పుడు ఆ మ్యాచ్లో ముంబై తరఫున ఆడుతూ హీ ప్లేడ్ అన్ అగ్రెసివ్ లిటిల్ క్యామియో. యా సో ఇప్పుడు ఇక్కడ టీంలో ఉన్నాడు అండ్ అతనికి పాత ఫ్రాంచైజీ మీద బాగా ఆడడం అనేది ఈ ఐపీఎల్ ఒక ట్రెండ్గా మనకు కనిపిస్తుంది. సో అందుకని ఇషాన్ కిషన్ కూడా బాగా ఆడాలి. సో ఈ మ్యాచ్లో ఆ టర్న్ అరౌండ్ లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ లాంటి ఒక అల్ట్రా అగ్రెసివ్ టీమ్గా వాళ్ళకి ఆ ఇమేజ్ వచ్చిందే ముంబైతో జరిగిన మ్యాచ్ ఇన్ హైదరాబాద్. సో ఆ స్పిరిట్ని మళ్ళీ రెప్లికేట్ చేయగలిగితే, ఆ స్పిరిట్ని ఒకసారి రికాల్ చేసుకోగలిగితే ఐ థింక్ ఈ మ్యాచ్లో బాగా ఆడే అవకాశం ఉంది. సార్ ముంబైలో మన ఎస్ఆర్హెచ్ టీం వెళ్ళిన తర్వాత వాళ్ళేమో వాళ్ళకి అనుగుణంగా ఉన్న ఒక స్లోవర్ పిచ్ని తయారు చేసుకొని మన వాళ్ళని దెబ్బ కొట్టారు. మరి ఈసారి పిచ్ కండిషన్స్ హైదరాబాద్లో ఎలా ఉండబోతున్నాయి ఈ మ్యాచ్కి? ఒక పర్టికులర్ మ్యాచ్లో స్లో పిచ్ వీళ్ళకి కుదరకపోయినా స్లో పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ మీద ఆడాల్సి వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు ఎస్సీఏకి వీళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా ఏమన్నా సరే వీళ్ళకి అనుకూలమైన యూ గో బై యువర్ స్ట్రెంగ్త్. మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ లాంటి పిచ్ తయారు చేసుకుని యూ గో విత్ యువర్ స్ట్రెంగ్త్. ముంబై కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లేదు. అక్కడ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, తిలక్ వర్మ ఈ గ్రౌండ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, తిలక్ వర్మ ఉన్నాడు, రికల్టన్, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా, ట్రిమెండస్ ఫైర్ పవర్ ఉంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో కూడా. కానీ ఎస్ఆర్హెచ్ హ్యాస్ బెటర్ ఫైర్ పవర్, బెటర్ అగ్రెసివ్ ఇంటెంట్. కాబట్టి మీ గో బై యువర్ స్ట్రెంగ్త్. మీ కనుక పిచ్ తయారీలో మీకు మీ సే కనుక ఉంటే మీకు కావాల్సిన పిచ్ తయారు చేయగలిగితే వన్స్ అగైన్ గో ఫర్ ఏ బ్యాటింగ్ పిచ్. దాంతో మీ స్ట్రెంత్ ప్రకారం వెళ్తే ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా కలిసి వచ్చే అవకాశం. అంటే ఇది ఒకసారి చెప్పండి సార్, ఏంటంటే అట్లా తయారు చేసుకునే అవకాశము ఒక హోమ్ టీంకి ఉంటుందా? లేదు. నేను ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు క్యూరేటర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రాంచైజ్ మా మీద ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు, మేము బీసీసీఐ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం, వీఆర్ ఆన్ ది రూల్స్ ఆఫ్ బీసీసీఐ. బీసీసీఐ చెప్పిన ఇన్స్ట్రక్షన్, బీసీసీఐ రిప్రజెంటేటివ్ కూడా ఉంటాడు, అతను కూడా ఈ పిచ్ తయారీని పర్యవేక్షిస్తాడు. అలాంటప్పుడు ఫ్రాంచైజీ సంబంధమే లేదు. ఫ్రాంచైజీ మా మీద ఒత్తిడి పెడితే మేము బీసీసీఐ కంప్లైంట్ చేయడానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి మాకు. ఒకవేళ ఫ్రాంచైజీ మాకు ఇలాంటి పిచ్చే కావాలి, ఇలాంటి పిచ్ ఇచ్చేరాల్సిందే అని చెప్పి మా మీద ప్రెషర్ పెడితే, ఎందుకంటే వాళ్ళు రెంట్ ఇస్తారు. సో రెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంత రైట్గా ఫీల్ అవుతారు. మేము కంప్లైంట్ చేసి ఏమంటే మేము కొంతవరకు వాళ్ళ మాటకి విలువ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు హోమ్ టీమ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటను ఒక 10% 20% వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాం, అంతే తప్ప బీసీసీఐ ఇన్స్ట్రక్షన్స్ మేము అది మాకు శిరోధానం, దట్ ఈస్ ప్రైమరీ, దిస్ ఈజ్ వెరీ మచ్ సెకండరీ అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఐ డోంట్ థింక్ పిచ్ తయారీలో ఫ్రాంచైజీలు చాలామంది ఈ మధ్య కంప్లైంట్ చేయడం, ఎల్ఎస్జీలో జహీర్ ఖాన్ కంప్లైంట్ చేయడం విన్నాం. అలాగే మనకి చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ ఫ్లెమింగ్ ఏమన్నాడంటే అసలు పిచ్ గురించి మాకు సంబంధం లేకుండా ఉంది, 2-3 మాకు లోకల్ అడ్వాంటేజ్ అంటున్నారు మీరు, లోకల్ అడ్వాంటేజ్ చాలా సీజన్లకు మాకు లేనే లేదని కూడా అతను వాపోవడం జరిగింది. చాలామంది ఫ్రాంచైజీలు ఇలాంటి ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ ముంబైలో మాత్రం ముంబై బికాజ్ ముంబై టీంకి అలాంటి కొంత ప్రత్యేకంగా జరుగుతుంటాయి. సో వాళ్ళకి మాత్రం వాళ్ళకి కావాల్సిన పిచ్లు దొరుకుతున్నాయి. కానీ అన్ని చోట్ల క్యూరేటర్స్ మాట వింటున్నట్టుగా లేదు. కానీ హోమ్ టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పిచ్లు కాకుండా హోమ్ గ్రౌండ్లో ఉన్న క్రౌడ్ అనే వాళ్ళ చీరప్ అనేది వాళ్ళకి ఇంకా ఫెమిలియారిటీ కూడా, మీరు అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడతారు కాబట్టి మీకు అక్కడ యాంగిల్స్ తెలుస్తాయి ఆ గ్రౌండ్లో, అది కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే మనం చూస్తాం కదా ఎస్ఆర్హెచ్కి ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉందంటే మీరు గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్గా, సిఎఫ్ ఆరెంజ్గా మారిపోతుంది. ఆరెంజ్ ఆర్మీ ఇక్కడ ఆడుతుంటుంది, ఆరెంజ్ ఆర్మీ మీకు స్టాండ్స్లో కూడా కనిపిస్తుంటుంది. సో చాలా మంచి సపోర్ట్ ఉంది, మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఎస్ఆర్హెచ్కి. అది ఆ సపోర్ట్తో వీళ్ళు మళ్ళీ ఆ టర్న్ అరౌండ్ దే రిక్వైర్ సమ్ ఇన్స్పిరేషన్, ఏదో ఒక సైడ్ నుంచి ఒక మంచి ఇన్స్పిరేషన్ కావాలి. అది అభిషేక్ శర్మ ఇస్తాడా, ట్రావిస్ హెడ్ ఇస్తాడా, క్లాసన్ ఇస్తాడా, నితీష్ ఇస్తాడా, ఇషాన్ కిషన్ ఇస్తాడా, లేకపోతే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇస్తాడా. సో దే నీడ్ దట్ టర్న్ అరౌండ్. ఆ టర్న్ అరౌండ్ అవుతుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మర్చిపోదాం, సినిమాలాగే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అన్నట్టుగా. సెకండ్ హాఫ్ బాగున్న సినిమా ఎప్పుడు క్లిక్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ సెకండ్ హాఫ్లో ఎస్ఆర్హెచ్ సక్సెస్ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.
సార్ ఇప్పుడున్న సందర్భంలో ఈ క్వశ్చన్ అడగడం అనేది కొంచెం ఏంటంటే ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళు కూడా నన్ను తిట్టుకుంటుంటారు. సో ఇది మాత్రం అడగాలనిపించింది కాబట్టి యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా 300 పాసిబుల్లా రేపటి మ్యాచ్లో? 300 మర్చిపోతే మంచిది. నేను కూడా సమాధానం చెప్పను. 300 మర్చిపోయి ఈ ట్రై టు విన్ ద మ్యాచ్. Yeah. విన్ ద మ్యాచ్ విత్ ఎ గుడ్ మార్జిన్. మనం చెప్పుకున్నట్టుగా నెట్ రన్ రేట్ కూడా చాలా పూర్గా ఉంది. నెట్ రన్ రేట్ గురించి ఆలోచించండి, మ్యాచ్ గెలవడం ఎలా అనేది ఆలోచించండి, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. అంతేగాని 300 కొట్టాలి, పవర్ ప్లేలో 100 కొట్టాలి, మిడిల్ ఓవర్స్లో 150 కొట్టాలి, ఇవన్నీ వదిలేసి యూ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ జస్ట్ విన్నింగ్ ద మ్యాచ్. మీ లోపాలు ఏమున్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. 300 అనేది మీ మైండ్లోంచి, మీ కంప్యూటర్లోంచి డిలీట్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.